ఈ ఏపీ పాలిసెట్ ఫైనల్ పేజ్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే దాని ప్రకారం వచ్చేసరికి స్టూడెంట్స్ జాయిన్ అయిపోయిన తర్వాత క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం జాయిన్ అయ్యబోయే వాళ్ళకి వచ్చేసరికి రెగ్యులేషన్ అనేది మారబోతుంది. సో ఇంతకీ అసలు అదేంటో నేను చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక ఏపీటీజీ ఎస్బీటెట్ డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. టాపిక్ లో వెళితే ఏంటంటే అండి, మొన్నటి వరకు నడిచిన రెగ్యులేషన్ C23 పిన్ నెంబరు దానికి వస్తుంది అనమాట. సో సి రెగ్యులేషన్ అనమాట మీది. అందులో వచ్చేసరికి 2026 లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు C26 వచ్చేసరికి లేటెస్ట్ రెగ్యులేషన్. తెలంగాణకు వచ్చేసరికి ఆల్రెడీ C26 అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏపీకి వచ్చేసరికి ఇంకా ఇవ్వలేదు, ఇవ్వబోతున్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. అయితే ఈ C26 అంటే ఏంటి అంటే, మీకు వచ్చేసరికి ఈ 3 years డిప్లొమాలో మీ డిప్లొమాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే సెమిస్టర్ కి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఏం సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని ల్యాబ్లు ఉంటాయి, ఏం ల్యాబ్లు ఉంటాయి, ఎన్ని మార్కులకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని మార్కులకి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏమైనా అమిడ్మెంట్స్ ఉంటాయా, ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, ప్రాజెక్ట్ ఎలా, ఇక ఒక సెమ్ పూర్తిగా తీసేసి సబ్జెక్ట్స్ ప్రాజెక్ట్ పెడతారా లేకపోతే మళ్ళీ సబ్జెక్ట్సే పెడతారా, ఇలా ఇంటర్న్షిప్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, వీటన్నిటికి సంబంధించిన క్రెడిట్స్ కానీ, పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని పాయింట్లు రావాలి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఎలా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఎలా, ఇవన్నీ కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ C26 దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం మీ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీ కాలేజీలో వచ్చేసరికి దానికి సంబంధించిన సిలబస్ బుక్స్ కూడా ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ గా సెపరేట్ గా ఉంటాయి. కానీ రెగ్యులేషన్ మొత్తానికి అన్ని బ్రాంచ్లకు కూడా ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సబ్జెక్టులు మాత్రం మారుతాయి గ్రూప్స్ వైజ్ గా, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం సేమ్ అనమాట.